హైకోర్టు ఆదేశాలతోటి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు బ్రేక్ పడడంతో భగ్గుమంటున్నాయి బీసీ సంఘాలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తమ నోటికాడ ముద్ద లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి బీసీ సంఘాలు. 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు నిర్వహించాలి అంటున్నారు బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ పైన తమకు అనుమానాలు ఉన్నాయని అంటున్నారు కృష్ణయ్య వ్యాఖ్యల పూర్తి సారాంశం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జీవోతో పాటు స్థానిక ఎన్నికల అమలును నిలిపివేస్తూ రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీసీ సంఘ జాతీయ నేత ఎంపీ ఆర్ కృష్ణయ్య మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే బీసీలకు సంబంధించి మొత్తం కూడా హైకోర్టు స్టే విధించింది, అంటే దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇది చాలా అన్యాయమైనటువంటి స్టే. పొద్దున్న నామినేషన్లు వేస్తుంటే సాయంత్రము స్టే ఇస్తారా? ఎక్కడన్నా సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినాక, స్టే విధించినాక, నోటిఫికేషన్ ఇచ్చినాక స్టే ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. తీర్పుకు విరుద్ధంగా హైకోర్టు స్టే ఇవ్వడము, ఇది కోట్లాది మంది 56% బీసీ ప్రజల నోరుగొట్టడం, నోటికాడి అన్నం ముద్ద లాక్కోవడం. దీనికి సమాజము, వ్యవస్థ భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాయి. అంటే కావాలనే కాంగ్రెస్ పార్టీ బీసీలను మభ్యపెట్టేందుకే ఈ జీవోని తీసుకొచ్చిందని కూడా అంటున్నారు. జీవోకు బలమైనటువంటి బేసెస్ ఉన్నాయి. ఎందుకంటే మేము ఒట్టిగా జీవో తీసి ఊరుకునేది కాదు. మేము గతంలో కూడా ఇప్పుడు అనేక రీజన్స్ వల్ల ఆగిపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 D6లో బీసీలకు రిజర్వేషన్లు పెంచే విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు రాజ్యాంగమే ఇచ్చింది. ఒకటి అడ్డం పెడతారు, 50%. ఏం వీళ్ళ తాత జాయిరా 50% లిమిట్ పెట్టడానికి ఎవనప్ప సొమ్ము మేము ఎంతున్నామో మాకు అంత వాటా ఇవ్వాలి. పైగా 50%, 56% ఉంటే 42 ఇచ్చారు. దానికి కూడా కళ్ళు ఓరుస్తలేవు. ఈర్ష్యాసూయ ద్వేషాలతోటి దేశం ఎల్లగక్కారు. హైకోర్టు ఇచ్చినటువంటి స్టే మీద పెద్ద ఎత్తున భారీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరిస్తున్నారు. బీసీ బిల్లును ఆమోదించకుండా కేంద్రం కూడా బీసీలకు వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్ నాయకులు కూడా అంటున్నారు. అది తప్పది. బీసీ బిల్లును ఆమోదించడానికి అసెంబ్లీ ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి. అది ప్రాసెస్ ఉన్నది. బీజేపీ ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాలంటే నేషనల్ పాలసీ కావాలి. దాని మీద మేమందరం పోరాడుతున్నాం. నేషనల్ లెవెల్లో పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి, చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి కొట్లాడుతున్నాం. అందులో భాగంగానే ప్రధానమంత్రి గతంలో 76 ఏళ్లలో ఏ పార్టీ, ఏ ప్రభుత్వం కులగణనకు ఆర్డర్ ఇవ్వలేదు. మోడీ గారు, అమిత్ షా గారు స్వయంగా జోక్యం చేసుకొని వాళ్ళు కులగణనకు ఆర్డర్ ఇచ్చాడు. కులగణన ఆర్డర్ ఇచ్చిందంటే కులగణన తర్వాత ఈ భారతమాత బిడ్డలైనటువంటి బీసీలకు అన్ని రంగాల్లో వాటా ఇవ్వడానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యే కులగణన చేశారు. స్థానిక సంస్థలని వాయిదా వేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ కావాలని ఇట్లాంటి స్టాండ్ని తీసుకొచ్చిందని కూడా అంటున్నారు. అంటే కోర్టు ఇచ్చింది, అది కూడా ఒక కారణం ఉండొచ్చు. దాని బ్యాక్గ్రౌండ్ తెలియదు. కానీ మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ సమాజం కూడా గమనించాలి. స్టే ఎప్పుడు ఇవ్వాలి? ఫస్ట్ రోజే ఇవ్వలేదు. బలమైనటువంటి హేతుబద్ధమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఫస్ట్ డే స్టే అడిగితే నిరాకరించారు. సుప్రీంకోర్టులో తోసిపుచ్చారు. రెండవ రోజు కూడా నిరాకరించారు. అడిగారు వాళ్ళు స్టే ఇవ్వము, ఇది సరైన టైం కాదు, షెడ్యూల్ ప్రకటించండి. కోర్టు స్వయంగా ప్రకటించింది, పేపర్లు వచ్చాయి, అందరూ లైవ్లో చూశారు. నిన్న స్టే ఇవ్వడం అనేది అర్థరహితము, అన్యాయము, అక్రమము. బీసీలకు న్యాయం జరిగి రిజర్వేషన్ అమలయ్యేంత వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆర్ కృష్ణ అంటున్నారు. కెమెరా పర్సన్ రంగాతో శ్రీధర్, TV9 హైదరాబాద్.